मेरे परम पिता परमात्मा, मेरे परम पिता परमात्मा, सदाशिव निराकार। परम पिता परमात्मा, सदाशिव निराकार। ओ आनंद के सागर तेरी महिमा अपरंपार, महिमा अपरंपार तेरी। ओम शांति। 19 सितंबर 2020 साकार मुरली। मीठे बच्चे, सत्य पंडा आया है तुम्हें सच्ची सच्ची यात्रा सिखलाने। బాబా సత్యమైన పండా వచ్చారు మనందరికీ సత్యాతి సత్యమైన యాత్ర నేర్పించడానికి। తుమారి యాత్ర మే ముఖ్య హై పవిత్రత। మన యాత్రలో ముఖ్యమైనది ఏంటి? పవిత్రత। యాద్ కరో ఔర్ పవిత్ర బనో। అందుకని మనం బాగా బాబాని జ్ఞాపకం చేసి పవిత్రం కావాలి। ప్రశ్న బాబా పూछा है, तुम मैसेंजर व पैगंबर के बच्चों को किसी एक बात के सिवाय और किसी भी बात में ఆర్గ్యూ నహీ కర్నీ హై। మీరు మెసెంజర్స్ లేక పైగంబర్స్ అయినటువంటి పిల్లలు మీరు ఏ ఒక్క విషయంలో తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా బాధించకూడదు అని అడిగారు బాబా। ఉత్తర్ హై, తుమ్ మెసెంజర్ కే బచ్చే సబ్కో యహీ మెసేజ్ దో। మీరు మెసెంజర్ పిల్లలు, అందుకని మీరందరికీ కూడా ఇదే మెసేజ్ ఇవ్వండి। అప్నే కో ఆత్మ సమझो और बाप को याद करो। మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయండి। అలా అయితే ఇస్ యోగ అగ్ని సే తుమ్హారే వికర్మ వినాశ్ హోంగే। అప్పుడే ఈ యోగ అగ్నితో మీ వికర్మలు విదగ్ధమవుతాయని బాబా చెప్తున్నారు। యహీ ఓనా రఖో, ఇదే చింత పెట్టుకోండి। బాకీ ఔర్ బాతో మే జానే సే కోయి ఫాయిదా నహీ, వేరే విషయాల్లో వెళ్ళడం వల్ల లాభమేమీ లేదు అంటున్నారు బాబా। తుమ్హే సిర్ఫ్ సభీ కో బాప్ కా పరిచయ దేనా హై, మీరందరికీ కూడా బాబా యొక్క పరిచయం ఇవ్వాలి కదా। జిస్సే వహ ఆస్తిక్ బని, ఆ సందేశం ద్వారా వాళ్ళు బాబాని తెలుసుకుంటారంటే ఆస్తికులు అవుతారు। జబ్ రచయిత బాప్ కో సమझ लेंगे तो రచన కో సమझना सहज हो जाएगा। సృష్టికర్త అయిన తండ్రిని తెలుసుకోగలిగితే సృష్టిని కూడా తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది అంటున్నారు బాబా। गीत है हमारे तीरथ न्यारे है। ओम शांति। मीठे मीठे रूहानी बच्चे जानते हैं कि हम సత్య తీర్థవాసి है। మీకు తెలుసు కదా, మీరు సత్య తీర్థానికి వెళ్ళేటువంటి వాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు। సచ్చా పండా और हम उनके बच्चे जो है वह भी సత్య తీర్థ पर जा रही है। సత్యమైన పండా, ఆయన పిల్లలమైన మనం కూడా ఈ సత్యమైన తీర్థస్థానానికి వెళుతున్నాం। यह झूठ खंड अथवा पतित खंड। ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అసత్య ఖండం, పతితమైన ఖండం। అవి సత్యఖండ్ కా పావన్ ఖండ్ మే జా రహీ హై। సత్యఖండం అంటే పావనమైనటువంటి ఖండానికి వెళుతున్నాము। మనుష్య యాత్రా పర్ జాతే హైనా, మనుషులు యాత్రకు వెళ్తారు కదా। కోయి ఖాస్ యాత్ర ఏ లగ్తీ హై, కొన్నిసార్లు ప్రత్యేకంగా యాత్రలు తయారు చేస్తుంటారు। జహా పర్ కోయి కభీ భీ జా సక్తే, అక్కడికి ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు। ఏ బీ యాత్ర హై, ఇది కూడా అలాంటి యాత్రనే। ఇస్మే జానా తబ్ హోతా, ఇందులో ఎప్పుడు వెళ్ళడం జరుగుతుంది అంటే జబ్ సత్య పండా ఖుద్ ఆయే, సత్యమైన పండా అంటే మీకు మార్గం చూపించేవాడు స్వయంగా వచ్చినప్పుడు। ఆతా హై కల్ప కల్పకే సంగమ యుగ్ పర్, ఆయన వచ్చేది ఎప్పుడు? ప్రతి కల్పంలో సంగమ యుగంలో। ఇస్మే నా ఠండీ నా గర్మీకి బాత్ హై, ఈ యొక్క యాత్ర లోపల చలి ఉంటుంది, వేడి ఉంటుంది, అంటే ఎండాకాలము చలికాలము। నా దక్కే కానేకి బాత్ నహీ హై, బదలబడే విషయం అంతకంటే లేదు। ఏ తో హై యాద్కి యాత్ర, ఇది స్మృతి యాత్ర కదా। ఉన్ ఆత్మ యాత్రాओं में సన్యాసి भी जाते हैं, ఆ యాత్రలకు సన్యాసులు కూడా వెళ్తారు। సచ్చి సచ్చి యాత్ర కర్నే వాలే జో హోతే హై నా ఓ పవిత్ర रहते हैं। నిజమైన యాత్ర చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పవిత్రంగా ఉంటారు। తుమ్హారే మే సభీ యాత్రా పర్ హై, మీరైతే మీలో అందరూ యాత్రలోనే ఉన్నారు। తుమ్ బ్రాహ్మణ్ హోనా, సచ్చే సచ్చే బ్రహ్మ కుమార్ కుమారి కౌన్ హై, మీరు బ్రాహ్మణులు కదా। నిజమైన బ్రహ్మ కుమారి కుమారులు ఎవరు? జో కభీ భీ వికార్ మే నహీ జాతే,
ఎప్పుడు కూడా వికారాల్లో పడనటువంటి వాళ్ళే నిజమైన బ్రహ్మ కుమారి కుమారులు. పురుషార్థితో జరూర్ హే, పురుషార్థులు అయితే తప్పకుండానే ఉన్నారు కదా, మీరు ప్రయత్నంలో ఉన్నారు. మనసా సంకల్ప బలాయే ముఖ్య హై హీ వికార్ కీ బాత్. మనసా సంకల్పం వచ్చినా కానీ వికారాల్లో పడకపోవడం ముఖ్య విషయం. కోయి పూచే నిర్వికారి బ్రాహ్మణ్ కితనే హై ఆప్కే పాస్. కొంతమంది అడుగుతారు నిర్వికారి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అని. బోలో పూछने జరూరత్ నహీ హై, ఇది అడగవలసిన అవసరం లేదు. ఇన్ బాతోం సే ఆప్కా క్యా పేట్ భరేగా, ఈ విషయాలతో మీకు ఏమైనా కడుపు నిండుతుందా? तुम यात्री बनो, మీరు కూడా యాత్ర చేయండి. యాత్ర करने वाले कितने हैं इस पूछने से कोई फ़ायदा नहीं. ఎంతమంది యాత్ర చేస్తున్నారు అని అడగడం వల్ల వచ్చే లాభం ఏముంది? బ్రాహ్మణ్తో కోయి సచ్చే భీ హై తో జూటే భీ హై. బ్రాహ్మణుల్లో సత్యమైన వాళ్ళు కూడా ఉంటారు. ఆజ్ సచ్చే హై కల్ జూటే బన్ జాతే. ఈరోజు నిజాయితీగా ఉంటారు, రేపు అసత్యంగా మారుతారు. వికార్ మే గయాతో బ్రాహ్మణ్ నహీ టైరానా, వికారాల్లో పడితే బ్రాహ్మణులు కాదు కదా. फिर शूद्र का शूद्र हो गया, मतलब शूद्रलागाనే అయిపోయారు. आज प्रतिज्ञा करते कल विकार में गिर असुर बन जाते. ఈరోజు ప్రతిజ్ఞ చేశారు, రేపు వికారాల్లో పడిపోయి అసురులయ్యారు. అవి ఏ బాతే కహా తక్ బయట సమझाए, ఈ విషయాలని ఎంతని చెప్పమంటారు అంటున్నాడు బాబా. ఇన్సే పేట్తో నహీ భరేగా, ముఖ మీఠా నహీ హోగా, దీనివల్ల కడుపు నిండదు, మీ నోరు తీపవ్వదు. యహా हम बाप को याद करते हैं और बाप की रचना के आदि मध्य अंत को जानते हैं. ఇక్కడ మేము చేసేది ఏంటంటే బాబాని జ్ఞాపకం చేస్తాము, బాబా యొక్క సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం తెలుసుకుంటాం. బాకీ और बातों में कुछ रखा ही नहीं, మిగతా విషయాల్లో ఏమీ లేదు అంటున్నారు అని చెప్పమంటున్నారు. బోలో यहाँ बाप की याद సిఖాయి జాతి హై ఔర్ పవిత్రత హై ముఖ్య. ఇక్కడ బాబాని జ్ఞాపకం చేయడం నేర్పించడం జరుగుతుంది, ముఖ్యంగా పవిత్రంగా ఉండటం నేర్పించడం జరుగుతుంది. తో జో ఆజ్ పవిత్ర బన్ ఫిర్ అపవిత్ర బన్ జాతే హై తో వహ బ్రాహ్మణ్ హీ నహీ రహా. ఈరోజు పవిత్రమై రేపు అపవిత్రమయ్యారంటే వాళ్ళు బ్రాహ్మణులే కాదు. వహ హిసాబ్ కహా తక్ బైట్ తుమ్కో సునాయింగే, ఈ లెక్క ఎంత అని మీకు చూపించాలి, చెప్పాలి. ఐసే తో బహుత్ గిర్తే హోంగే మాయా के तूफ़ानों में, మాయ యొక్క తుఫాన్లో పడి చాలామంది పడిపోతుండొచ్చు. इसलिए బ్రాహ్మణం की మాలా నహీ బన్ సక్తి, అందుకే బ్రాహ్మణుల యొక్క మాల తయారు కాదు. హమ్తో పైగంబర్ కే బచ్చే పైగాం సునాతే, మేము ఆ సందేశవాహకుడైనటువంటి పైగంబర్ అయినటువంటి పరమాత్మ సందేశాన్ని వినిపించేవాళ్ళము. మెసెంజర్ కే బచ్చే మెసేజ్ దేతే హే, ఆ మెసెంజర్ ఆ తండ్రి వచ్చారు ఇక్కడ, ఆయన పిల్లలం మేము మీకు మెసేజ్ ఇస్తాము. अपने को आत्मा समझ और बाप को याद करो तो इसी योगाग्नि से विकर्म विनाश होंगे. మేము ఇచ్చే మెసేజ్ ఇదే, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేస్తే వికర్మలు విదగ్ధం అవుతాయని. ఏ ఓనా రఖో, ఈ చింత పెట్టుకోండి. బాకీ ప్రశ్నతో డేర్కే డేర్ మనిషి పూచెంగే, మిగతా ప్రశ్నలు అయితే మనుషులు ఎన్నో లెక్కలేనని అడుగుతారు. సివాయి ఏక్ బాత్ కే और कोई बातों में जाने से कोई फ़ायदा नहीं. ఈ ఒక్క విషయం వదిలిపెట్టేసి మిగతా విషయాల్లో వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. यहाँ तो यह जानने का है कि नास्तिक से आस्तिक निधन के धन के कैसे बने. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే నాస్తికులు ఆస్తికులు ఎలా కావాలి, అనాథలు సనాథలు ఎలా కావాలి అనేది తెలుసుకోవడం. జో ధనీ సే వర్షా పాయే, ఆ తండ్రితో వారసత్వం తీసుకోవాలి. ఏ పూచో ఎలా తీసుకోవాలి, ఈ విషయాలు అడగండి. బాకీతో సబ్ పురుషార్థి హై, మిగతా వాళ్ళందరూ కూడా ప్రయత్నంలోనే ఉన్నారు. వికార్ కీ బాత్ మే హీ బహుత్ ఫెయిల్ హోతే హై, ఈ వికారాల విషయంలోనే చాలామంది ఫెయిల్ అవుతారు. బహుత్ దినోం కే బాద్ స్త్రీ కో దేఖ్తే హై తో బాత్ మత్ పూచో, చాలా కాలం తర్వాత స్త్రీని చూశారంటే అడగక్కర్లేదు. కోయికో షరాబ్ కి ఆదత్ హోతీ హై, కొంతమంది తాగే అలవాటు ఉంటుంది. तीर्थों पर जाएंगे तो शराब अथवा बीड़ी की जिनको आदत होगी वह उसके बिगर रह नहीं सकेंगे. తీర్థస్థానాలకు వెళ్ళారంటే తాగడము, సిగరెట్లు, బీడి లేకపోతే అలవాటు ఉంది కదా, అవి లేకుండా ఉండలేరు. చిపాకర్ भी पीते हैं, దాచిపెట్టుకొని కూడా తాగుతారు. कर ही क्या सकेंगे, ఏం చేయగలుగుతారు చెప్పండి. बहुत है जो सच नहीं बोलते छिपाते रहते, చాలామంది నిజం చెప్పరు, దాచిపెడుతూ ఉంటారు. बाबा बच्चों को युक्तियाँ बतलाते हैं कि कैसे युक्ति से जवाब देना चाहिए, ఏ విధంగా తెలివిగా సమాధానం చెప్పాలో బాబా నేర్పిస్తారు.
ఏక్ బాప్ కా హీ పరిచయ దేనా హై. ఆ తండ్రి, ఒకే తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి. జిస్మే మనుష్య ఆస్తిక్ బనే, దాని ద్వారా మనుషులు తమ అస్తిత్వాన్ని గుర్తించాలి. పహలే జబ్ తక్ బాప్ కో నహీ జానా తబ్ తక్ కోయి ప్రశ్న పూछना ही फालतू है. ఫస్ట్ బాబా గురించి తెలుసుకోనంత వరకు ప్రశ్నలు అడగడం వ్యర్థం అంటున్నారు బాబా. ఐసే బహుత్ ఆతే సమझाते कुछ సమస్తే कुछ नहीं. ఆ విధంగా చాలామంది వస్తారు, ఏమీ అర్థం చేసుకోరు, సిర్ఫ్ సున్తే రహతే హై, ఫాయిదా కుछ भी नहीं. వింటూ ఉంటారు, లాభం ఏం లేదు. బాబాకో లిఖతే హై 1000 2000 ఆये, ఉన్సే 2-1 సమझने लिए ఆతే రహతే. ఏం రాస్తారంటే 2000 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు అంటారు. దాంట్లో ఒకరో ఇద్దరో నిజంగా వింటూ ఉంటారనమాట. ఫలానా ఫలానా బడా ఆద్మీ ఆతా రహతా హై, గొప్ప గొప్ప మనుషులు వస్తూనే ఉంటారు ఫలానా వాళ్ళు అని. హమ్ సమझ जाते हैं, మాకు అర్థమవుతుంది. ఉన్కో జో పరిచయం మిల్నా చాహియే వహ్ మిలా నహీ, వాళ్ళకి ఏ పరిచయం దొరకాలో అది దొరకలేదు అని అర్థమైంది. పూరా పరిచయం మిలేతో సమझे యహ్ తో ఠీక్ కహతే హై, పూర్తిగా పరిచయం దొరికితే వీళ్ళు చెప్పింది కరెక్టే అనుకుంటాం. హమ్ ఆత్మాओं का बाप परमपिता परमात्मा है, మన ఆత్మలందరికీ కూడా తండ్రి పరంపిత పరమాత్మ. ఓ పढ़ाते हैं, कहते हैं हमने को अपने को ఆత్మ సమझ मुझे याद करो, నన్ను ఆత్మగా భావించి నన్ను గుర్తు చేయండి. ఏ అంతిమ జన్మ పవిత్ర బనో, ఇది ఆఖరి జన్మ పవిత్రం కండి. జో పవిత్ర నహీ రహతే వహ్ బ్రాహ్మణ్ నహీ, పవిత్రంగా ఉండనటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కారు. శూద్ర హై, లడాయి కా మైదాన్ హై, ఇది యుద్ధరంగం. జాడ్ బడతా రహేగా, వృక్షం పెరుగుతూ ఉంటుంది. ఔర్ తుఫాన్ బి లగేంగే, తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. బహుత్ పత్తే గిరితే రహేంగే, ఎన్నో ఆకులు రాలిపోతుంటాయి. కౌన్ బయట గినతీ కరేంగే, వాళ్ళందరినీ ఎవరు లెక్క పెట్టాలి కూర్చొని అంటున్నారు బాబా. సచ్చే బ్రాహ్మణ్ కౌన్ హై, నిజమైన బ్రాహ్మణులు ఎవరు? సచ్చే వహ్ జో కభీ శూద్ర నా బనే, సత్యమైన వాళ్ళంటే ఎప్పుడు శూద్రులు అవ్వనటువంటి వాళ్ళు. జరాబీ దృష్టి నా జాయే, ఎంత మాత్రం వాళ్ళ దృష్టి ఎవరి మీద ఆకర్షణ కావద్దు. అంతమే కర్మాతీత అవస్థ హోతీ హై, అంతిమ సమయంలోనే కర్మాతీత స్థితి అవుతుంది. బడి ఊంచి మంజిల్ హైనా, ఇది ఉన్నతమైన గమ్యం కదా. మనసామే బీ నా ఆయే, మనసులో కూడా రావద్దు. వహ అవస్థ అంతమే హోనీ హై, ఆ స్థితి అంతిమ సమయానికి వస్తుంది. ఇస్ సమయ ఏక్ భీ ఐసీ అవస్థ నహీ హై, ఇప్పుడు అలాంటి స్థితి ఇప్పుడు ఎవరికి లేదు. ఇస్ సమయ సబ్ పురుషార్థి హై, నీచే ఊపర్ హోతే రహతే హై, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. ముఖ్య ఆంకోంకి హీ బాత్ హై, ముఖ్యంగా ఈ దృష్టి విషయమే. హమ్ ఆత్మా హై, ఇస్ శరీర్ ద్వారా పాట బజాతే హై, నేను ఆత్మ ఈ శరీరంతో పాత్ర నటిస్తున్నాను. ఏ పక్కా అభ్యాస్ చాయి, ఇది గట్టిగా సాధన అవసరం అంటున్నారు బాబా. జబ్ తక్ రావణ రాజ్య హై తబ్ తక్ యుద్ధ చల్తా రహేగా, ఈ రావణ రాజ్యం ఉన్నంత వరకు మీకు సంఘర్షణ ఉండనే ఉంటుంది. పిచాడి మీ కర్మాతీత అవస్థ హోగి, అంతిమ సమయంలో మీకు కర్మాతీత స్థితి అవుతుంది. ఆగే చల్కర్ తుమ్కో ఫీలింగ్ ఆయేగి, ముందు ముందు మీకే అనిపిస్తుంది. సమస్తే ఆయింగే, అర్థం చేసుకుంటూ ఉంటారు. అభితో జాడ్ బహుత్ చోటా హై, ఇప్పుడు వృక్షం చాలా చిన్నగా ఉంది. తుఫాన్ లగ్తా హైనా, పత్తే గిర్ పడితే హై, తుఫాన్లు వస్తే ఆకులు రాలిపోతాయి కదా. జో కచ్చే హై వహ్ గిర్ పడితే హై, పరిపక్వత లేని వాళ్ళు పతనమైపోతారు. హరేక్ అప్నేసే పూచో, ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోండి. మేరీ అవస్థ కహా తక్ హై, నా స్థితి ఎంతవరకు బాగుంది. బాకీ జో ప్రశ్న పూछते हैं उन बातों में జాస్తి జావో హీ నహీ, ఎవరైనా ప్రశ్నలు అడిగితే దాంట్లో ఎక్కువ చర్చించకండి, మీరు వెళ్ళకండి. బోలో హమ్ బాప్కి శ్రీమత్ పర్ చల్ రహే హై, చెప్పండి మేము ఆ భగవంతుడు మా తండ్రి యొక్క శ్రీమతం ప్రకారం నడుస్తున్నాము. ఓ బేహద్ కా బాప్ ఆకర్ బేహద్ కా సుఖ్ దేతే హై, ఆ అనంతుడైన తండ్రి వచ్చి మాకు అనంతమైన సుఖాలు ఇస్తున్నారు. అథవా నయీ దునియా స్థాపన కర్తే హై, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. వహా సుఖీ హోతా హై నా, జహా మనుష్య రహతే హై ఉన్కో హీ దునియా కహా జాతా హై, మనుషులు ఉన్న ప్రపంచాన్నే ప్రపంచం అంటారు. నిరాకారి వరల్డ్ మే ఆత్మాయే హైనా, నిరాకారి ప్రపంచంలో అయితే మనుషులు ఉండరు, ఆత్మలు ఉంటారు. ये कितनी बुद्धि में नहीं है, किसकी बुद्धि में नहीं है कि ఆత్మ कैसी బింది है, ఎవరి బుద్ధిలో కూడా ఆత్మ ఏ విధంగా బిందు స్వరూపమో తెలియదు. ఏ भी पहले कोई नए को नहीं समझाना, ఈ విషయం కూడా ఎవరికి కొత్త వాళ్ళకి వెంటనే చెప్పకూడదు. पहले पहले तो समझाना है, बेहद का बाप बेहद का वर्षा देते हैं,
ఫస్ట్ ఏం చెప్పాలి? అనంతుడైన భగవంతుడు మన తండ్రి అనంతమైన వారసత్వం ఇస్తున్నాడు. భారత్ పావంధ, భరతఖండం పవిత్రంగా ఉండేది. అభి పతిత్ హై, పతితమైంది. కలియుగ్ కే బాద్ ఫిర్ సత్యుగ్ ఆనా హై, కలియుగం తర్వాత సత్యుగం రావాలి. దూసరా కోయి భీ సమజా నా సకే శివాయి బీకేకే. ఈ విషయాలన్నీ కూడా బీకేలు తప్ప, అంటే బ్రహ్మకుమారి కుమారులు తప్ప మరెవరు చెప్పలేరు. యహై నయీ రచన బాప్ పడా రహే హై, వీళ్ళకి బాబా చదివిస్తున్నారు. సంజాని బుద్ధి మే రహనీ చాహియే, ఈ వివరణ అంతా కూడా మీ బుద్ధిలో ఉండాలి. కోయి డిఫికల్ట్ బాత్ నహీ, ఏం కష్టం లేదు. పరంతు మాయా భులా దేతీ హై, మాయ ఏం చేస్తుంది? మర్చిపోయేలాగా చేస్తుంది. వికర్మ కరా దేతీ హై, పాపకర్మలు చేయిస్తుంది. ఆధా కల్ప్ సే వికర్మ కర్నేకి ఆదత్ పడి హుయి హై, అర్ధకల్పం నుండి వికర్మలు చేసేటువంటి అలవాటైంది. ఓ సబ్ ఆసురీ ఆదతే మిటానీ హై, ఇవన్నీ కూడా ఆసురీల అలవాట్లు అన్నమాట. ఇవన్నీ వదిలించుకోండి. బాబా ఖుద్కేతే హై సబ్ పురుషార్థి హై, ఆయనే స్వయంగా చెప్తున్నారు. మీరంతా ఇంకా ప్రయత్నంలోనే ఉన్నారు అంటున్నారు. కర్మాతీత అవస్థకు తో పానేమే బహుత్ టైం లగ్తా హై, కర్మాతీత స్థితిని పొందడానికి చాలా టైం పడుతుంది. బ్రాహ్మణ్ బి వికారమే నహీ జాతే, బ్రాహ్మణులు కూడా వికారాలు వెళ్ళరు కదా. యుద్ధకే మైదాన్మే చెల్తే చెల్తే హార్ కాలేతే, ఈ యుద్ధ రంగంలో నడుస్తూ నడుస్తూ ఓడిపోతారు. ఇన్ ప్రశ్నసే కోయి ఫాయిదా నహీ, ఈ ప్రశ్నలు అడగడం వల్ల లాభమేమీ లేదు అంటున్నారు. పహలే అప్నే బాప్కో యాద్ కరో, ఈ మాట చెప్పండి. ఫస్ట్ బాబాని, మీ తండ్రిని గుర్తు చేయండి అని చెప్పండి. हमको शिव बाबा ने कल्प पहले मौफिक फरमान दिया है कि अपने को आत्मा समझ मुझे याद करो, ఈ మాట చెప్పండి. మాకు శివబాబా గత కల్పంలో లాగానే ఆజ్ఞాపించారు, మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకుని నన్ను గుర్తు చేయండి అన్నారు అని చెప్పండి. యహ్ వహీ లడాయి హై, బాప్ అదే యుద్ధరంగం ఇప్పుడు కూడా. బాప్ ఏక్ హై కృష్ణకో బాప్ నహీ కహెంగే, తండ్రి ఒక్కడే, కృష్ణుడిని తండ్రి అనడానికి లేదు. కృష్ణ కా నామ్ డాల్ దియా హై, ఆయన పేరు రాశారు గీతలో. రాంగ్ సే రైట్ బనానే వాలా హై బాప్, తప్పుని ఒప్పుగా దిద్దేవాడు బాబా. తబ్తో ఉన్కో ట్రూత్ కహా జాతా హై, అందుకే ఆయన సత్యం అంటారు. ఇస్ సమయ తుమ్ బచ్చే హీ సారే సృష్టికే రాజ్కో జాన్తే హో, అందుకని ఇప్పుడు మీ పిల్లలైన మీరే మొత్తం సృష్టి యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు. సత్యుగమే హై డీటీ డైనెస్టీ, సత్యుగంలో దైవీ ధర్మం ఉంటుంది, వంశం ఉంటుంది. రావణ్ రాజ్యమే ఫిర్ హై ఆసురీ డైనెస్టీ, రావణ రాజ్యంలో ఆసురీ ధర్మం ఉంది, ఆసురీ వంశం. సంగమ యుగ్ క్లియర్ కర్ దిఖానా హై, సంగమ యుగాన్ని స్పష్టంగా తేలి చూపించాలి. హై పురుషోత్తమ సంగమ యుగ్, ఇది పురుషోత్తమ సంగమ యుగం అని. ఉస్ తరఫ్ దేవతాయే ఇస్ తరఫ్ అసురు, ఒకవైపున దేవతలు మరోవైపున అసురులు. మరి బాకీ ఉన్హోంకి లడాయి హుయి నహీ, మరి వాళ్ళిద్దరికి యుద్ధం కాలేదు కదా దేవాసురులకి ఇద్దరికి. లడాయి తుమ్ బ్రాహ్మణోంకి హై వికారంసే, మధ్యలో యుద్ధం ఎవరికి? బ్రాహ్మణులకి. బ్రాహ్మణులు వికారాలతో యుద్ధం చేస్తారు అంటున్నారు. ఇన్కో భీ లడాయి నహీ కహెంగే, సబ్సే బడా హై కామ్ వికార్, దీన్ని కూడా యుద్ధం అనడం కాదు, ఇది అన్నిటికంటే పెద్ద శత్రువు ఎవరు? కామ వికారం, మహాశత్రువు. ఇన్ పర్ జీత్ పానే సే హీ తుమ్ జగజ్జీత్ బనేంగే, దీన్ని జయించటం వల్లనే మీరు జగజ్జేతలు అవుతారు. इस विष पर भी अबलाए मार खाती है, అనేక ప్రకార కే విఘ్న పడితే హై, ఈ యొక్క వికారం విషం లాంటిది, దీనికోసమనే ఎంతోమంది బాధలు పడతారు, దెబ్బలు తింటారు, దీంట్లోనే విఘ్నాలు వస్తాయి. మూల్ బాత్ హై పవిత్రతకి, ముఖ్య విషయం ఏంటి? పవిత్రత గురించి. పురుషార్థ కర్తే కర్తే తుఫాన్ ఆతే ఆతే తుమారి జీత్ హో జాయేగి, ఈ విధంగా పురుషార్థం చేస్తూ చేస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ పైనుంచి తుఫాన్లు వస్తూనే ఉంటాయి, వస్తూ వస్తూ మెల్లగా గెలుస్తారు ఒకనాటికి. మాయ తక్ జాయికి, అప్పుడు మాయ అలసిపోతుంది. కుస్తీ మే పహల్వాన్ జో హోతే హేనా, కుస్తీ పట్టేటప్పుడు పహల్వాన్లు ఉంటారు కదా, జట్ సామనా కర్ లేతే, వెంటనే ఎదిరిస్తారు. ఉన్హోంకా దందా హీ హై అచ్చి రీతి లడకర్ జీత్ పానా, వాళ్ళ పని ఏంటి? చక్కగా యుద్ధం చేసి గెలవడం. పహల్వాన్ కా బడా నామాచార్ హోతా హై, ఈ పహల్వాన్లకి గొప్ప పేరు ఉంటుంది. ఇనాం మిల్తా హై, పెద్ద గిఫ్ట్లు కూడా దొరుకుతాయి వాళ్ళకి. తుమ్హారీతో యహై గుప్త బాత్, కానీ మీది ఇక్కడ గుప్తమైన విషయం కదా. తుమ్ జాన్తే హో హమ్ ఆత్మాయే పవిత్ర థీ, మీకు తెలుసు మనం ఆత్మలం పవిత్రంగా ఉండేవాళ్ళం. అభి అపవిత్ర బనీ హై
फिर पवित्र बनना है, ఇప్పుడు అపవిత్రమయ్యాం, తిరిగి పవిత్రం కావాలి. यही मैसेज सबको देना है. ఈ సందేశమే అందరికి ఇవ్వండి. और कोई भी प्रश्न पूछे तुमको इन बातों में जाना ही नहीं. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే ఆ విషయాల జోలికి మీరు వెళ్ళకండి. తుమ్మారా హై హీ రుహానీ దందా, మీది ఉన్నది ఆత్మలకు సంబంధించిన పని. हम ఆత్మాओं में బాబా ने ज्ञान भरा था ना, మన ఆత్మ లోపల బాబా జ్ఞానం నింపారు కదా. बाद में प्रारब्ध पाई, ఆ తర్వాతే మనం ప్రాప్తిని అనేది పొందాం. జ్ఞానం ఖతం హో గయా, ప్రాప్తి మొదలైందంటే జ్ఞానం ఉండదు. अब फिर బాబా జ్ఞాన్ భర్ రహే హే, ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి జ్ఞానం నింపుతున్నారు. బాకీ నషే మే రహో, కాకపోతే మీరు తన్మయత్వంలో ఉండండి. బోలో బాప్ కా మెసేజ్ దేతే హై కి బాప్ కో యాద్ కరో తో కళ్యాణ్ హోగా. బాబా సందేశం ఇస్తున్నారు అంటే భగవంతుడు సందేశం ఇస్తున్నారు. ఆయన్ని గుర్తు చేస్తే మీకు మంచి జరుగుతుంది, కళ్యాణం అవుతుంది అని చెప్పండి. తుమ్హారా దందా హీ రుహానీ హై, మీ పని ఈ ఆత్మలతో, ఆత్మల పని. పైలీ బాత్కి బాప్కో జానో, ఫస్ట్ మీరు భగవంతుని తెలుసుకోండి, తండ్రి ఎవరో తెలుసుకోండి. బాప్ హీ జ్ఞాన్ కా సాగర్ హై, మన తండ్రి జ్ఞానసాగరుడు. वो कोई पुस्तक थोड़ी ही सुनाते हैं, ఆయన పుస్తకం పట్టుకుని ఏం చెప్తారా మనలాగా. वो लोग जो डॉक्टर ऑफ फिलासफी आदि बनते हैं, वो किताब पढ़ते हैं. కొంతమంది డాక్టరేట్ చేస్తారు, పిహెచ్డి చేస్తారు, వాళ్ళ పుస్తకాలు చదువుతారు. భగవాన్తో నాలెడ్జ్ఫుల్ హై, ఆయనకి అన్ని విధాల జ్ఞానం ఉంది. ఉన్కో సృష్టికి ఆది మధ్యాంతకి నాలెడ్జ్ హై, ఆయన లోపల ఏం జ్ఞానం ఉంది, సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం. కుచ్ పడా హై క్యా, ఆయన ఏం చదువుకోలేదు. బోతో సబ్ వేదోं శాస్త్రం ఆది కో జాన్తే హై, అన్ని వేద శాస్త్రాల యొక్క సారం ఆయనకు తెలుసు. బాప్ కేతే హై మేరా పాఠ హై తుమ్కో నాలెడ్జ్ సమझाने का, నా పాత్ర ఉన్నదే మీకు జ్ఞానం వివరించడానికి అంటున్నారు బాబా. జ్ఞాన और భక్తి కా కాంట్రాస్ట్ और कोई बता न सके, జ్ఞానము భక్తి రెండింటిని పోల్చి ఎవరు చెప్పలేరు అంటున్నాడు బాబా. యహ జ్ఞాన్కి పడాయి, ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి చదువు. భక్తికో జ్ఞాన్ నహీ కహా జాతా, భక్తిని జ్ఞానం అని అన్నారు. సర్వకా సద్గతి దాత ఏక్ హీ బాప్ హై, అందరికీ సద్గతినిచ్చేవాడెవరు, బాబా ఒక్కడే. సర్వకి సద్గతి దాత బాప్ ఏక్ హీ హై. వరల్డ్ की हिस्ट्री जरूर రిపీట్ होगी, ఈ సృష్టి యొక్క చరిత్ర తప్పకుండా పునరావృతం అవుతుంది. పురాణీ దునియాకే బాద్ ఫిర్ నయీ దునియా జరూర్ ఆనీ హై, పాత ప్రపంచం తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచం తప్పకుండా వస్తుంది. तुम बच्चे जानते हो बाबा हमको फिर से पढ़ा रहे हैं, మీకు తెలుసు కదా బాబా మళ్ళీ వచ్చి చదివిస్తున్నారు. బాబ్ కేతే హై ముझे యాద్ కరో జోర్ సారా ఇస్ పర్ హై, బాబా దాన్ని గుర్తు చేయమని చాలా ఫోర్స్గా చెప్తున్నారు మొత్తం. బాబా जानते हैं बहुत अच्छे नामी ग्रामी बच्चे इस याद की यात्रा में बहुत कमज़ोर है, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న పిల్లలు కూడా నన్ను గుర్తు చేయటంలో ఎలా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. और जो नामी ग्रामी नहीं బందే లియా హై, పేరు ఊరు లేదు, బంధనలో ఉన్నారు, గరీబ్ హై పేదవాళ్ళు, ఈ యాద్కి యాత్రమే బౌత్ రహతే హై, వాళ్ళు ఎక్కువ జ్ఞాపకం చేస్తారు. హరేక్ అప్నీ దిల్ సే పూఛో, ప్రతి ఒక్కరూ మీరు మీ మనసుని ప్రశ్నించుకోండి. మై బాప్కో కిత్నా సమయ యాద్ కర్తా హూ, బాబా నేను ఎంతసేపు గుర్తు చేస్తున్నాను. బాబా కేతే హై బచ్చే జితనా హో సకే తుమ్ ముझे యాద్ కరో, వీలైనంత వరకు నన్ను గుర్తు చేయండి. అందరిమే బహుత్ హర్షిత్ రహో, లోపల చాలా ఆనందంగా ఉండండి. భగవాన్ పడాతే హే తో కిత్నీ ఖుషి హోనీ చాహియే, మనకు చదివించేది భగవంతుడు అయినప్పుడు ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి. బాబ్ కేతే హే తుమ్ పవిత్రాత్మ తే, మీరు ఒకప్పుడు పవిత్రాత్మలుగా ఉండేవారు అంటున్నారు బాబా. ఫిర్ శరీర్ ధారణ కర్ పాట బజాతే బజాతే పతిత్ బనే హో, శరీరాన్ని ధరించి పాత్ర నటిస్తూ ఏమయ్యారు, పతితాత్మలయ్యారు. अब फिर పవిత్ర बनना है, తిరిగి మళ్ళీ మీరు పవిత్రం కావాలి. फिर वही దైవీ పాట బజానా హై, మళ్ళీ అదే దేవతా పాత్ర నటించాలి. తుమ్ దైవీ ధర్మకే హోనా, మీరెవరు దేవతా ధర్మం వాళ్ళు కదా. తుమ్నే హీ 84 జన్మ చక్కర్ లగాయా, మీరే 84 జన్మలు చక్రం తిరిగి వచ్చారు. సబ్ సూర్యవంశీ भी 84 జన్మ తోడే హీ లేతే, సూర్యవంశం వాళ్ళందరూ కూడా 84 జన్మలు తీసుకోరు కదా, పీछे आते रहते हैं ना, మెల్లగా వస్తూ ఉంటారు. నహీ తో పట్ సే సభీ ఆ జాయ్, లేకపోతే వెంటనే అందరూ వచ్చేయాలి కదా. సవేరే ఉట్కర్ బుద్ధి సే కోయి కామ్ లేతో సమజ్ సక్తే హే, అమృత వేళ లేచి బుద్ధితో పని తీసుకుంటే మీకు అర్థమవుతుంది అంటున్నాడు.
బచ్చోं को ही విచార సాగర్ మంథన్ करना है. పిల్లలే మనన చింతన చేయాలి. ఈ జ్ఞానాన్ని శివ బాబాతో नहीं करते हैं ना. शिव बाबा इतने चाहिए कदा. वो तो कहते हैं ड्रामा अनुसार जो कुछ सुनाता हूँ ऐसे ही समझो. कल्प पहले माफिक जो समझाया था. నేను ఇప్పుడు డ్రామా ప్రకారం ఏదైతే చెప్తున్నానో అది గత కల్పంలో కూడా చెప్పాను అని మీరు అర్థం చేసుకోండి. వహీ సమझायाనా మంతన్ కుచ్ కర్తే హో. మీరు మననం చేస్తారా. తుమ్కో హీ సమझाना है ना. మీరే వేరే వాళ్ళకి అర్థం చేయించాలి కదా. జ్ఞాన్ దేనా है ना. మీరే ఇవ్వాలి జ్ఞానం. ఏ బ్రహ్మ भी మంతన్ करते हैं. బ్రహ్మ బాబా కూడా మననం చేస్తారు. బీకేకు మంతన్ కర్నా హై. మీరు కూడా మంతన్ చేయాలి. పిల్లలు శివ బాబా కోనై శివ బాబా చేయరు అంటున్నారు. మూల్ బాత్ కోయి సే భీ జాస్తి టాక్ నహీ కర్నీ హై. ముఖ్య విషయం ఎవరితో కూడా మాట్లాడకండి. ఆర్గ్యూ శాస్త్రవాది ఆపస్ మే బహుత్ కర్తే. శాస్త్రాలు తెలిసిన వాళ్ళు చాలా తర్క వితర్కాలు చేస్తారు. తుమ్కో వాద వివాద నహీ కర్నా హై. కానీ మీరు వాదోపవాదాలు చేయకండి. तुमको सिर्फ पैगाम देना है. फिर केवलम संदेशం ఇవ్వడం వరకే. पहले सिर्फ मुख्य एक बात पर समझाओ. ముఖ్యంగా ఒక విషయం పైన చెప్పండి మీరు. और लिखाओ రాయించండి. पहले पहले यह सबक रखो कि यह कौन पढ़ाते हैं. ముందు ముందు ఈ పాఠము నేర్చుకోండి. ఎవరు చదివిస్తున్నారు. సో लिखो రాయండి ఆ పాఠం. ये बात तुम पिछाड़ी में ले जाते हो. కానీ అది మీరు లాస్ట్లో చెప్తారు. इसलिए ये संशय पड़ता रहता है. వాళ్ళకి డౌట్లు వస్తూ ఉంటాయి. నిశ్చయ బుద్ధి నా होने के कारण समझते नहीं. వాళ్ళకి నమ్మకం కుదరకపోవడం వల్ల అర్థం చేసుకోరు. సిర్ఫ్ కహ దేతే బాత్ ఠీక్ హై. కేవలం చెప్తారు మీరు చెప్పింది బాగానే ఉంది అంటారు. పహలే పహలే ముఖ్య బాత్ హీ హై. ఫస్ట్ ముఖ్యమైన విషయం ఇదే కదా. రచిత బాప్ కో సమझो फिर రచనా కా రాజ్ సమझना. ముందు సృష్టికర్త అయిన తండ్రిని తెలుసుకుంటే ఆ యొక్క సృష్టి గురించి తర్వాత అర్థమవుతుంది. ముఖ్య బాత్ గీతాకా భగవాన్ కోన్. ముఖ్య విషయం ఏంటి. గీతా భగవానుడు ఎవరు. బాప్ హీ ఆత్మాకు నయా జ్ఞాన్ సునాతే హే. బాబానే ఆత్మలకు కొత్త జ్ఞానం తెలియజేస్తున్నారు. జిస్సే నయీ దునియా స్థాపన హోతీ హే. దానివల్ల కొత్త ప్రపంచం స్థాపన అవుతోంది. తుమ్కో బాప్ ఔర్ రచనాకి పహచాన్ మిల్తీ హై. మీకు తండ్రిది సృష్టిది కూడా పరిచయం దొరుకుతుంది కదా. పహలే పహలే తో అల్లఫ్ ఔర్ పక్కా కరావు. ముందు ముందు భగవంతుడి పట్ల అంటే పరమాత్మ గురించి పక్కా చేయించండి. బే బాదషాహి. అల్లఫ్ అంటే పరమాత్మ, బే అంటే వారసత్వం, బాదషాహి సామ్రాజ్యం. బాప్ సే హీ వర్షా మిల్తా హై. బాప్ కో జానా ఔర్ వర్షే కో హక్దార్ జంబనా. తండ్రిని తెలుసుకున్నారంటే వారసత్వానికి అధికారులైనట్లే. బచ్చా జన్మ లేతా హై మాँ बाप को देख और बस పక్కా हो जाएगा. పిల్లవాడు పుట్టాడంటే తల్లిదండ్రులను చూసి వాడు పక్కా అయిపోతాడేమని. మా బాప్కే సివాయ్ కోయికే పాస్ జాయేగా భీ नहीं. తల్లిదండ్రుల దగ్గర తప్ప ఇంకెవరికి వెళ్ళని కూడా వెళ్ళాడు. క్యోంకి మాసే దూద్ మిల్తా హై. తల్లి దగ్గర పాలు దొరుకుతాయి కదా వాళ్ళకి. యహ్ భీ జ్ఞాన్ కా దూద్ మిల్తా హై. ఇప్పుడు తండ్రి దగ్గర జ్ఞానం అనే పాలు దొరుకుతాయి. మాతాపిత హైనా ఏ బడి మహీన్ బాతే హై. ఇవన్నీ చాలా సూక్ష్మ విషయాలు. జల్దీ కోయి సమझ न सके. ఇది ఎవరు తొందరగా అర్థం చేసుకోలేరు. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. मुख्य सार सच्चा सच्चा पवित्र ब्राह्मण बनना है. कभी शूद्र बनने का मनसा में भी ख्याल ना आए. ఎప్పుడు కూడా పతితమయ్యేటువంటి ఆలోచన మనసులో కూడా రావద్దు. జరాబీ దృష్టి నా జాయే. ఎంత మాత్రం మీ దృష్టి కూడా అటు పోవద్దు. ఐసీ అవస్థ బనానీ హై. అలాంటి స్థితిని తయారు చేసుకోండి. బాప్ జో పడా రహీ హై वो समझानी బుద్ధి మే రఖనీ హై. బాబా ఏదైతే చదివిస్తున్నారో అది ఆ వివరణని అదంతా కూడా బుద్ధిలో పెట్టుకోండి. जो विकर्म करने की आसुरी आदतें पड़ी हुई है. పాపకర్మలు చేసే రాక్షస అలవాట్లైనవి మీకు उन्हें मिटाना है. వాటిని వదిలించుకోండి. पुरुषार्थ करते करते संपूर्ण पवित्रता की ऊंची मंजिल को प्राप्त करना है. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ చేస్తూ పరిపూర్ణ పవిత్రత యొక్క ఉన్నతమైన గమ్యాన్ని మీరు పొందాలి అంటున్నారు బాబా. వరదానం ప్రవృత్తి మే రహతే परवृत्ति में रहने वाले निरंतर योगी भव.
మీరు గృహస్థంలో ఉంటూ కూడా పరవృత్తి మే రహనే అంటే పరమాత్మ యొక్క భావనలో ఉండేవారై నిరంతరం యోగి అవ్వండి. నిరంతర యోగి బననే కా సహజ సాధన హై. మీరు నిరంతరం యోగి అయ్యేటువంటి సహజ సాధనం ఏంటి? ప్రవృత్తి మే రహతే పరవృత్తి మే రహనా. పరవృత్తి అర్థాత్తు ఆత్మిక రూపు. పరవృత్తి అంటే ఆత్మిక రూపంలో ఉండటం అన్నమాట. जो आत्मिक रूप में स्थित रहता है वो सदा न्यारा और बाप का प्यारा बन जाता है. ఆత్మిక రూపంలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా అతీతంగా బాబా పట్ల ప్రీతితో ఉంటారు. కుచ్ భీ కరేగా, ఏం చేసినా కానీ లేకిన్ ఏ మహసూస్ హోగా, ఇలా అనిపిస్తుంది వాళ్ళకి జైసే కామ్ నహీ కియా హై, మేమేం చేయలేదు అనిపిస్తుంది. లేకిన్ ఖేల్ కి, ఆటలాడుకున్నట్టుగా అనిపిస్తుంది. తో ప్రవృత్తి మే రహతే ఆత్మిక రూప్ మే రహనే సే, గృహస్థంలో ఉంటూ ఆత్మిక రూపంలో ఉండటం వల్ల సబ్ ఖేల్ కి తర సహజ అనుభవ హోగా, అంత ఆటలాగా ఈజీగా అనిపిస్తుంది. బంధన్ నహీ లగేగా, బంధన అనిపించదు. సిర్ఫ్ స్నేహ और सहयोग के साथ, కేవలము స్నేహ సహయోగాలతో పాటు శక్తికి అడిషన్ కరో, శక్తిని కూడా కలుపుకోండి. తో హై జంప్ లగాలేంగే, మీరు హై జంప్ చేసి ముందుకెళ్ళిపోతారు. అచ్చా స్లోగన్, बुद्धि की महीनता अथवा आत्मा का हल्कापन ही ब्राह्मण जीवन की पर्सनालिटी है. బుద్ధి యొక్క సూక్ష్మత ఉండాలి, ఇంకా ఆత్మ యొక్క తేలికదనం ఉండాలి ఆత్మలో. అప్పుడే బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వం కరెక్ట్ అనిపిస్తుంది అన్నమాట. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు మనం దాది యొక్క పాయింట్ని మనం నేర్చుకుందాము. రోజు ఒక పాయింట్ మీరు వింటున్నారు కదా, ఈరోజు పాయింట్ చాలా గొప్పగా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు మనకు బాగా అనిపిస్తుంది కదా. హమ్ సబ్ దిలారాం బాప్కే దిల్ వాలే బచ్చే హే. మనం అందరం ఎవరం? ఆ మనోభిరాముడైనటువంటి బాబా యొక్క మనసున్న పిల్లలం. జబ్ దిలారాంకో దిల్ దే దీతో, ఆయనకి మనసు ఇచ్చామంటే ఫిర్ కోయి దేహదారే ఆకర్షిత్ కైసే కర్ సక్తా, వేరే దేహదారులు ఎట్లా మిమ్మల్ని ఆకర్షింపగా చేయగలుగుతారు? కిసీ భీ తరఫ్ ఆకర్షిత్ హోనా మానా దిల్ బేకు బననా, అంటే ఏ విధంగా ఎటువైపు ఆకర్షితులైనా కానీ మీ మనసును అమ్ముకున్న వాళ్ళు అవుతారు అంటున్నాడు. బాబానే బచ్చోంకో శరీర్ నిర్వాహ కర్నేకి చుట్టి దీ హై. కేవలము మీ పట్టపోషణ చేసుకునే పర్మిషన్ ఇచ్చాడు బాబా. గందే చిత్ర దేఖ్నే నావెల్స్ ఆది పడ్నేకి చుట్టి నైది. మురికి చిత్రాలు అంటే పాపపు చిత్రాలు, సినిమాలు చూడటము, నావెల్స్ చదవడము, వాటికి పర్మిషన్ ఇవ్వలేదు. కయి కైతే హే దిల్ ఉదాస్ హోతీ హై. తో కొంతమంది ఏమంటారు, మాకు ఉదాసీనంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు, తో పడలేతా హూ, చదువుకుంటాము. పడేంగే దేఖేంగే తో జరూర్ వహ్ బుద్ధికి డిస్టర్బ్ కరేగా నా. అవి మీరు చదువుతారు, చూస్తారు ఆ చిత్రాలు, అప్పుడు మీ బుద్ధిని డిస్టర్బ్ అవుతుంది కదా అని అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. प्रेम ज्ञान हो, धर्म हो, रूप अनूप हो, परम हो. प्रेम ज्ञान हो, धर्म हो, रूप अनूप हो, परम हो. कल्प वृक्ष के बीज रूप तुम, कल्प वृक्ष के बीज रूप तुम, इस जगत के सार. महिमा अपरंपार, तेरी महिमा अपरंपार. महिमा अपरंपार, तेरी महिमा अपरंपार. मेरे परम पिता परमात्मा,